వజ్రకరూర్ మండలంలోని కొనకండలో గుర్తు తెలియని వ్యక్తులు వాల్మీకి మహర్షి విగ్రహం కుడి చేతిలోని కళాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నిరసనగా స్థానికులు గుంతకల్లు ఉరవకొండ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. తాడిపత్రిలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేసినట్లు సీఎం మురళీకృష్ణ తెలిపారు. జూదం ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 1,25,370 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కుందుర్పి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టంగా మారింది. కళ్యాణదుర్గం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలను మండల ప్రజలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. తమ్మళ్లపల్లిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ప్రధాన రహదారి బానుడి బగబగలకు నిర్మానుష్యంగా మారింది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి ఆలయ ఆవరణంలో మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఊరేగించారు. కనగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందిగా నియమితులైన వారికి కనగిరి ఆర్డీఓ జాన్ ఇర్వాన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఎస్పురం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ స్థాయి నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మీ రాజన్న బిడ్డనైనా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా బద్వేల్లో విజయ్ జ్యోతిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త ఉమ్మత్తికి అల్లా ఇచ్చిన గొప్ప వరం షబే కదర్ అని ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ కాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు షబే కదర్ గొప్పతనాన్ని గురించి వివరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరిలో పలు కుటుంబాలు టీడీపీ యువనేత జగత్ విఖ్యాత్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన భూమాకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్ప మూవీలో సీన్ తరహాలో టాటా సుజుకి సూపర్ క్యారియర్ వాహనంలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా కోడుమూడులో సెబ్ సీఏ రామాంజనేయులు పట్టుకున్నారు. పెదకడుబూరు మండలం తారాపురంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రాలయం ఎమ్మెల్యేగా 4వసారి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ కోరారు. మలికీపురం మండలం పడమటిపాలెంలో జరిగిన సభలో మాట్లాడారు. అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని అంజిమాన్ ఇందాదులా ముస్లిమన్ మసీద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు సందర్శించారు. బీజేపీ పార్టీకి సేవకుడిగా పనిచేస్తానని కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నూతనంగా ఎంపికైన మునగపాక త్రినాథరావు అన్నారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పాలకొండ మండలం గోపాలపురంలోని ఇసుక ర్యాంపును స్థానిక రెవెన్యూ అధికారులు సందర్శించారు. ఇసుక ర్యాంపుకు సంబంధించిన పర్మిషన్లు లేకపోవడం తదితర వాటిని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇచ్చాపురం మండలంలోని డొంకూరు పంచాయతీలో టీడీపీ శ్రేణులు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ దెందాళం అశోక్, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే కొండ ప్రాంతాల్లో ఉన్న పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తానని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు అతి పవిత్రమైన మాసమని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. విజయవాడ పంజా సెంటర్ ముసాఫీర్ ఖానాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని వైసీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ దుయ్యబట్టారు. అందరినీ ఇబ్బందులు గురిచేశారన్నారు. జిల్లాలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కొడవలూరు మండలంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తాజాగా వారు వైసీపీ పార్టీలో చేరారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబలిలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికి ఓటు ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో తొలిసారిగా సుమారు 10,000 మంది మహిళలతో టీడీపీ ఆధ్వర్యంలో మహిళా మేలుకు అనే కార్యక్రమాన్ని బలిఘట్టంలో ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నంలో తెలిపారు. నర్సీపట్నం మండలం గురంధరపాలెం గ్రామంలో డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు.